మొబైల్ రిపేర్ నేర్చుకుందాం అనుకున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు డిస్‌ప్లే టచ్ గ్లాస్ క్లాస్ అయితే జరుగుతుంది. అసలు క్లాస్‌లో ఎలా ట్రైన్ చేస్తాము, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎలా ఇస్తాము అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అలాగే క్లాస్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం అని కూడా మీరు బై వాయిస్ ఓవర్‌లో ఎవరైతే ఎడ్జ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసేది కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అసలు మొబైల్ రిపేర్ ట్రైనింగ్ అనేది పీసీసీ అకాడమీలో ఎలా ట్రైన్ చేస్తారో, ప్రతి స్టూడెంట్స్‌కి అన్‌లిమిటెడ్ కాంబోస్ ఇచ్చి ఎలా ట్రైన్ చేస్తారో కంప్లీట్‌గా మీరైతే తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద నేను ఇచ్చిన నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. క్లాసెస్ ఎలా జరుగుతాయో ఒకసారి మీరే వినొచ్చు. ఇది చేసుకోండి. ఇప్పుడు మనం లెన్స్ పార్ట్ వైపు విడిచిపెడతాం. ఈ లెన్స్ పార్ట్ వైపు ఏం చేస్తామంటే ఈ గమ్ స్టిక్కర్లు ఏమైనా ఉంటే అవి డిస్కనెక్ట్ చేసి మనకి ఈ వైపు ఓపెన్ అయిపోయింది కదా, ఇక్కడ ఏం చేస్తామంటే హాట్ ఎయిర్ గన్తో లో టెంపరేచర్ లో హెయిర్తో హీట్ అనేది అప్లై చేస్తాం. ఓకేనా? ఇలా హీట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 80 నుంచి 90 సెంటీగ్రేడ్ హీట్ అయిపోయినాక ఆటోమేటిక్గా మనకి 3 వైపులా రిమూవ్ అయిపోయింది కాబట్టి 3 సైడ్స్ గ్లూ రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇది కూడా తక్కువ లెంత్ ఉంటుంది కాబట్టి మనకేమవుతుంది, అది లూజ్ అయిపోతుంది. లూజ్ అయ్యి ఈ విధంగా ఫ్రేమ్ అవుట్ అన్నది అయిపోతుంది. ఓకేనా? ఇది ఫ్రేమ్ అవుట్ అయిపోయిన తర్వాత మనకి డిస్ప్లే వితౌట్ ఫ్రేమ్ వస్తే దీన్ని రీప్లేస్ చేస్తాము, లేదు విత్ ఫ్రేమ్ వస్తే టోటల్గా రిమూవ్ చేస్తాము, లేదు దీనికే మనం టచ్ గ్లాస్ చేంజ్ చేయాలంటే ఏం చేస్తాము, ఇది టచ్ గ్లాస్ని ఫస్ట్ లేయర్ని డిస్ప్లే నుంచి డిస్కనెక్టింగ్ అనేది చేసుకుంటాం. ఓకేనా? ఈ డిస్ప్లే నుంచి దీన్ని డిస్కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం కటింగ్ అనేది ఈ గ్లాస్ని చేసుకోవాలి. కట్ చేయాలంటే ఏ విధంగా కట్ చేస్తాము, టచ్ సపరేటర్ పైనే మనం కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. కట్ చేసేటప్పుడు ఏంటంటే ఇదంతా చిన్న చిన్నగా బ్రేక్ అయ్యి ఉంటుంది కాబట్టి, లేదు అని అంటే బ్రేక్ కాకపోయినా సరే ఇది గొరిల్లా గ్లాసెస్ గట్రా ఉంటాయి కదా, స్కిడ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్లాస్టర్ అన్నది దీనికి డిస్ప్లేకి వేసుకుంటాం. కాలర్తో దీన్ని అప్లై అనేది చేస్తాం. ఈ విధంగా ప్లాస్టర్ అనేది అప్లై అనేది చేసుకుంటాం. మనకి 2 లేయర్స్ కూడా దీనికి వేసుకోవచ్చు. ఒక్కో సందర్భాలు ఏంటంటే మనకి ఎక్కడైనా సరే పెద్ద పెద్ద బబుల్స్లా ఉన్నాయి అని అంటే ఏం చేస్తామంటే అక్కడ ఇలా స్క్రాచ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బబుల్స్ అనేవి పోతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వేవ్స్లా వచ్చాయి, నీట్గా అక్కడ బ్లేడ్తో ఇలా కట్ చేసేస్తాం. ఓకేనా? మనకి ఇది ఏంటంటే గ్లాస్ అనేది డివైడ్ అయిపోకుండా వ్యాక్యూమ్కి పట్టుకుని ఉండడానికే ఈ విధంగా ప్లాస్టర్ అనేది వేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం, వ్యాక్యూమ్ అనేది ఆన్ చేసుకుంటాం. ఓకేనా? ఈ వ్యాక్యూమ్ అనేది ఆన్ చేసుకున్నాక ఈ డిస్ప్లే అనేది ఎటు కదలదు. ఓకేనా? ఇప్పుడు కదలనప్పుడు ఏం చేస్తాము, దీన్ని మనం డిస్ప్లేని సపరేట్ చేస్తాం, గ్లాస్ నుంచి డిస్ప్లేని సపరేట్ చేస్తాం. సపరేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం కటింగ్ వైర్ సహాయంతో సపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఈ కటింగ్ వైర్స్ కూడా మనకి చాలా రకాలు ఉంటాయి. 0.01 mm, 0.02 mm, 0.03 mm, 0.04 mm, 0.05 mm కూడా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ డిస్ప్లేస్ వచ్చేటప్పటికి మనకి కటింగ్ వైర్లు ఇన్ని రకాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామంటే 0.02 mm, 0.03 mm ఎడ్జ్ కటింగ్ డిస్ప్లేస్కి మనం ఉపయోగిస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎల్సిడి డిస్ప్లేలకి అయితే 0.03 mm, 0.04 mm అనేది ఉపయోగిస్తాం. ట్యాబ్ డిస్ప్లేలకి అయితే మనం 0.04 mm, 0.05 mm అనేది ఉపయోగిస్తాం. ఓకేనా? ఈ విధంగా మనం సపరేషన్ అనేది చేసుకోవచ్చు. లేదు ఇన్ని కటింగ్ వైర్లు మాకు మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది అని అంటే 0.03 mm అనేది మనం మెయింటైన్ చేసుకుంటే ఎడ్జ్కి సరిపోతుంది, ఎల్ఈడికి సరిపోతుంది, మనకి డిస్ప్లేస్ కూడా సరిపోతుంది. ట్యాబ్ డిస్ప్లేకి వచ్చేటప్పటికి 0.03 mm సరిపోదు. ట్యాబ్ డిస్ప్లేకి ఎప్పుడు కూడా మనం 0.04 mm కానీ 5 mm కానీ మెయింటైన్ చేసుకోవాలి. అదొకటి ఇదొకటి. ట్యాబ్ డిస్ప్లేలు కట్ చేసేటప్పుడు అవి ఎక్కువగా రావు కాబట్టి ఇవి 0.03 mm అయితే మనకి అన్ని విధాలుగా సపోర్టబుల్గా ఉంటుందండి. నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అప్లై చేస్తాం ఈ కటింగ్ వైర్ని, ఇక్కడ ఎలా దీన్ని రిమూవ్ చేయొచ్చు అంటే మనకి ఈ సేవింగ్ బ్లేడ్తోనే రిమూవ్ చేయొచ్చు, లేదంటే 11 నెంబర్ బ్లేడ్ ఉంటుంది కదా దాంతోనే రిమూవ్ చేయొచ్చు, లేదు ఇంకొంచెం రిస్క్గా ఉంటుందంటే మనకి సాల్డింగ్ ఐరన్ ఉంటుంది కదా, సాల్డింగ్ ఐరన్ పెట్టి ఆ బిట్ అనేది ఇలా పెట్టగానే ఏమవుతుంది, అది రబ్బర్ కాబట్టి వెంటనే మెల్ట్ అయిపోద్ది ఆ హీట్కి. ఓకేనా? ఈ ప్లేస్లో మనం ఈ విధంగా ఆ సాల్డింగ్ ఐరన్ అనేది పెట్టుకుంటాం. ఎక్కడైతే అప్లై చేస్తాం అనుకుంటున్నామో కటింగ్ వైర్ని అక్కడ ఈ సాల్డింగ్ ఐరన్ పెట్టిన వెంటనే ఏమవుతుంది, రబ్బర్ కాబట్టి వెంటనే మెల్టింగ్ అనేది అయిపోద్ది. సాల్డింగ్ ఐరన్ బెస్ట్ ఆప్షను. అది లేని సందర్భాల్లో
నెక్స్ట్ కట్ చేసేటప్పుడు మనకి చాలామంది చేసే తప్పులు ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక 1.5 feet లెంత్ తీసుకుని ఇలా కట్ చేస్తున్నాం కదా, ఇలా డౌన్కి పెట్టి కట్ చేసేయకూడదు, అలాగనుకుని ఇలా పైకి పెట్టి కట్ చేసేయకూడదు. ఓకేనా, సమాంతరంగా ఒక 1 centimeters కిందకి ఇది హ్యాండిల్ చేసుకుంటే సరిపోద్ది. లేదు సమాంతరంగా కట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఈ ప్లాట్ఫామ్ ఒకవేళ ఈ మధ్యలో పవర్ పోతే పర్లేదు, తర్వాత మనం కంటిన్యూ కట్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా కదా మధ్యలో కట్ అయిపోయింది అని అంటే ఆ వైర్ అనేది బయటికి తీసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎక్కడైతే మనం ఇంజెక్ట్ చేసామో ఆ ప్లేస్ దగ్గర నుంచే ఇంజెక్ట్ చేయాలి. ఓకేనా, మళ్ళీ మధ్యలో ఇంజెక్ట్ అనేది చేయకూడదు. ఓకేనా, ఒకసారి కటింగ్ అనేది అయిపోయింది అంటే ఒక 50% కటింగ్ అనేది అయిపోయింది. అది గ్లూ కాబట్టి ఓకేనా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అయిపోయింది కదా వైరు, అలానే ఇంకోసారి కూడా కట్ చేస్తాను అనమాట. ఓకేనా, అది ఫాస్ట్గా మూవ్ అయినంత వరకు మనం కట్ చేసుకోవాలి. కొన్ని డూప్లికేట్ డిస్ప్లేలకి అంత ఫాస్ట్గా మూవ్ అవ్వదు, ఒరిజినల్ డిస్ప్లేలకి ఒకసారికి మూవ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇదే కటింగ్ వైర్తో ఇలా సైడ్కి డిస్ప్లే అన్నది రిమూవ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ వేస్ట్గా ఉన్న గ్లాస్ అనేది మనకి వేస్ట్. ఇంకా ఇప్పుడు దీనిపైన మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు దీనిపైన వర్క్ ఏముంది, దీనికి కొత్త గ్లాస్ అనేది మనం ఫిక్సింగ్ అన్నది చేయాలి. కొత్త గ్లాస్ ఫిక్సింగ్ చేయాలి అని అంటే ఈ గ్లూ అంతా మనం రిమూవ్ అన్నది చేసుకోవాలి. ఓకేనా, ఈ గ్లూ ఏ విధంగా రిమూవ్ చేస్తాం, మన దగ్గర మార్కెట్లో గ్లూ రిమూవ్ మిషన్ అనేది ఉంది. ఓకేనా, ఈ గ్లూ రిమూవ్ మిషన్తో పాత గ్లూని రిమూవ్ అన్నది చేసుకోవాలి అనేది మనం పెట్టుకోండి. ఓకేనా, బిట్టు పెట్టుకొని ఎప్పుడైనా సరే గ్లూ రిమూవ్ చేయాలంటే ఫార్వర్డ్ బేస్లో తిరగాలి. ఈ మిషన్ అనేది మనకి ఫార్వర్డ్ బేస్లో తిరగాలి. తిరిగితే దాన్ని మనం బ్యాక్ సైడ్కి నెట్టి గ్లూ అన్నది రిమూవ్ అన్నది చేసుకోవచ్చు. ఓకేనా, రిమూవ్ చేసేటప్పుడు కూడా ఇలాగ మనం స్టిఫ్గా ఇలా పెట్టకూడదు, గ్లూ రిమూవ్ అయిపోతుంది కదా, ఫిల్మ్ స్క్రాచెస్ పడుతుంది. ఫ్లాట్గా ఈ విధంగా పెట్టాలి. ఓకేనా, ఈ విధంగా ఫ్లాట్గా పెడితే మనకి గ్లూ అన్నది నీట్గా రిమూవ్ అన్నది అయిపోతుంది. మనకి కరెక్ట్ పొజిషన్లో ఈ మిషన్ అనేది పెట్టడం రావాలి. లేదు పొజిషన్ బాగాలేదని అంటే దీన్ని మనం డిస్ప్లేని కానీ లేదా మిషన్ కానీ రొటేషన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, డిస్ప్లేని రొటేషన్ అని చేసేవచ్చు మనం, లేదంటే మిషన్ కూడా రొటేషన్ ఆప్షన్ ఉంటే రొటేషన్ అనేది చేసుకోవచ్చు. హోల్డ్ చేసుకొని ఈ హ్యాండ్కి ఇలా లాక్ చేసుకొని ఈ ప్లేస్ దగ్గర నుంచి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మనం లిక్విడ్ అప్లై చేసి క్లీనింగ్ అన్నది స్టార్టింగ్ అనేది చేసుకుంటాం. చాలామంది ఏం చేస్తారు, వీడియోస్లో ఇలా లిక్విడ్ అప్లై చేస్తారు. అలా అప్లై చేయడం వల్ల డిస్ప్లేకి ఎక్కువ క్వాంటిటీ వెళ్ళింది అనుకోండి, ఈ ఎల్సిడి డిస్ప్లే లైటింగ్ రిఫ్లెక్టర్ లోపలికి వెళ్ళి వాటర్ డ్యామేజ్ అయ్యేటట్టు వచ్చేస్తాయి అనమాట. ఫిల్మ్స్ అనేవి డ్యామేజ్ అయ్యి వాటర్ డ్యామేజ్ అయ్యేటట్టు వస్తాయి. సో అలా రాకుండా ఉండాలంటే మనకి లిక్విడ్ అనేది ఎప్పుడు కూడా ఇలా క్లాత్ పై అప్లై చేసి డిస్ప్లేకి అప్లై చేసుకుంటే బెటర్ ఆప్షన్. పెట్రోల్ చేసుకుంటాం అంటే ఎక్కడ కూడా డస్ట్ అనేది లేకుండా రెడీ చేసుకుంటాం. రెడీ చేసుకున్నాక మనకి మార్కెట్లో విత్ ఓసీతో గ్లాసులు అనేవి దొరుకుతాయి. గ్లాసులు తీసుకెళ్ళి విత్ ఓసీతో గ్లాసులు అనేవి దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే పాత వచ్చేటప్పటికి ఏంటంటే ఓన్లీ గ్లాసులే ఉండి ఈ గమ్ అనేది ఉండేది కాదు, ఓసీఏ గమ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు మనకి మార్కెట్లో ఏంటంటే విత్ ఓసీఏ అంటే దీనికే గమ్ ఉంటుంది. ఇది వన్స్ అలా పెట్టాక మళ్ళీ డిస్కనెక్టింగ్ అనేది అవ్వదు. దేంతో మళ్ళీ డిస్కనెక్ట్ చేసుకోవాలి, కటింగ్ వైర్తోనే డిస్కనెక్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలన్నమాట. చాలామంది ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు, మనకి కాస్త ఈ గమ్ సైడ్ చూసుకొని సేమ్ పొజిషన్లో అలా పెట్టి మిషన్లో పంచింగ్ అనేది చేస్తారు. ఓకేనా, అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, ఫ్రేమ్లో పెట్టి ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్లో పెట్టి కరెక్ట్ పొజిషన్లో డిస్ప్లే పెట్టి దానిపైన మనకి వేస్ట్ స్టిక్కర్ రిమూవ్ చేసి డిస్ప్లే అన్నది ఈ విధంగా ఫ్రేమ్లో పెట్టి ఈ వేస్ట్ స్టిక్కర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి ఇలా పొజిషన్లో కొత్త స్టూడెంట్లు అనమాట, అంటే ఫ్రెష్గా నేర్చుకున్న వాళ్ళు ఈ విధంగా పెట్టి మనం మిషన్లో పంచింగ్ అన్నది చేస్తారు.
లేదు ఇప్పుడు ఏంటంటే ఇలా చేసేటప్పుడు మనం ఒక తప్పు చేయొచ్చు. ఏంటి అంటే కట్ చేసేటప్పుడు మనకి ఏదైనా గట్టిగా ప్రెజర్ అనేది పెట్టకూడదు. ఓకేనా, ఇక్కడ గట్టి ప్రెజర్ పెడితే ఈ డిస్ప్లే ఇరుగుతుంది, ఇక్కడ గట్టి ప్రెజర్ పెడితే ఇక్కడ విరిగిపోద్ది. మనం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక నార్మల్ గమ్స్ ఏ విధంగా డిస్కనెక్ట్ చేస్తామో అదే విధంగా దీన్ని డిస్కనెక్టింగ్ అనేది చేయాలి. ఈ థిక్నెస్లో ఉంటుంది, ఇది కూడా 2 mm థిక్నెస్లో ఉంటుంది కాబట్టి చాలామంది డ్యామేజ్ చేస్తుంటారు కటింగ్ చేసేటప్పుడు. అది డ్యామేజ్ అయితే దాన్ని రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక 50 రూపీస్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం అది డ్యామేజ్ చేయకుండానే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎలా కట్ చేశాను అదే విధంగా కట్ చేస్తే అది డ్యామేజ్ అవ్వదు. ఒకవేళ అయ్యింది అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఫిల్ము కట్టర్ వచ్చి ఎప్పుడు కూడా లెన్స్ పార్ట్ దగ్గరికి తీసుకెళ్ళకూడదు. మనం అక్కడ ఒక 2 mm గ్యాప్ ఉండేటప్పుడు ఇలాగ ఆఫ్ చేసేయాలి. ఓకేనా, ఈ వేడిని దాని దగ్గర తీసుకెళ్తే ఇక్కడ కాస్త హైట్ ఉంటుంది, దాన్ని కూడా కాఫ్ ఐసీ అంటారు దాన్ని. ఓకేనా, ఆ ఐసీ కూడా డ్యామేజ్ అయిపోద్ది. ఐసీ డ్యామేజ్ అయితే కంప్లీట్గా బ్లాంక్ అయిపోతుంది అది. ఓకేనా, ఐసీ డ్యామేజ్ అవ్వకుండా మనం అక్కడ వరకు తీసుకెళ్ళకూడదు. స్లోగా మనం రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. ఇది ఫిల్మ్ రిమూవ్ చేసే ప్రొసీజర్. ఇది మ్యాక్సిమం ఎవరు కూడా డ్యామేజ్ చేయకూడదు. ఒకవేళ డ్యామేజ్ చేస్తే ఈ విధంగా మనం రిమూవ్ అన్నది చేసుకోవచ్చు. ఇది రిమూవ్ చేసుకున్నాక దీనికి ఏంటంటే మనకి ఓసే గ్లూ రిమూవ్ చేస్తే రాదు ఇది. ఓకేనా, ఓసే గ్లూ రిమూవ్ ఎలా చేసాము, మన గ్లూ రిమూవ్ మిషన్ ద్వారా రిమూవ్ అన్నది ఇలా చేసాం. ఓకేనా, దానిలా ఇది రాదు. ఇది ఎలా ఉంటుంది అంటే హార్డ్గా ఉంటుంది. హార్డ్గా ఉండడం వల్ల ఏం చేస్తామంటే ఇప్పుడు దీనికి మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలి, క్లాత్ ఉంది కదా, క్లాత్తో మనం లిక్విడ్ అనేది గ్లూ రిమూవ్ లిక్విడ్ ఏదైనా సరే, పెట్రోల్ కానీ జడ్ లిక్విడ్ కానీ ఏదైనా ఇలాగ ఒక 4-5 టైమ్స్ మనం డిస్ప్లేకి అప్లై అనేది చేయాలి. 1 టైం అప్లై చేస్తాం కదా, ఇలాగ ఒక 4-5 టైమ్స్. ఓకేనా, దీని క్రిందన హీట్ ఉంటే ఇంకా ఫాస్ట్గా మనకి రిమూవ్ అనేది అవుతుంది. ఇలాగా మనం ఒక 3 టైమ్స్ అప్లై చేసాం, అలాగే ఒక 4-5 టైమ్స్ ఈ హార్డ్గా ఉన్న గ్లూ కాస్త స్మూత్గా అయ్యేటట్టు మనం అప్లై అన్నది ఇలా చేసుకుంటాం. ఓకేనా, ఇలాగ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు సేవింగ్ బ్లేడ్ ఉంది కదా, సేవింగ్ బ్లేడ్ని గ్లాస్ పైన వైపర్తో ఎలా క్లీన్ చేస్తామో ఆ విధంగా క్లీనింగ్ అనేది చేసుకుంటాం. ఓకేనా, ఇది స్క్రాచెస్ పడదా అంటే స్క్రాచెస్ పడదు, ఎందుకంటే ఇది గ్లాసు. ఇదేంటంటే మనం ఇలా స్ట్రైట్గా గీయం. ఓకేనా, కొంచెం క్రాస్గా ఇలాగా రిమూవ్ చేస్తాం కాబట్టి స్క్రాచెస్ అలాంటివి ఏవి పడకుండా నీట్గా వస్తుంది. మళ్ళీ ఇలా గడిచి క్లీన్ చేస్తే ఈ లిక్విడ్ అనేది సైడ్కి వెళ్ళి డిస్ప్లే లోపలికి వెళ్ళిపోద్ది. ఇలా పైన క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. క్లీనింగ్ పర్పస్ మనకి 2 మెటీరియల్ ఏంటంటే క్లాత్, స్పాంజ్. ఇది ఓసే గ్లూ లాగా ఫాస్ట్గా రిమూవ్ అవ్వదు, మనకి కొంచెం హార్డ్గా వస్తుంది. వచ్చినంత వరకు మనం క్లీనింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటాం. ఓకేనా, చేసుకున్నాక లాస్ట్లో మనం నీట్గా ఇంకొంచెం నీట్గా రావడానికి ఫాల్క్నాతో కానీ లేకపోతే పెట్రోల్తో కానీ ఇలాగ స్వైప్ అనేది చేసుకుంటాం.
ఎక్కడ కూడా డస్ట్ లేకుండా ఈ విధంగా క్లీనింగ్ అనేది చేసుకుంటాం. ఎక్కడైనా డస్ట్ ఉన్నది అని అంటే ఆ డస్ట్ అనేది మనకి స్క్రీన్ ఆన్ అయ్యాక మళ్ళీ నీట్గా డిస్ప్లేలో కనిపిస్తుంది. ఓకేనా, డస్ట్ లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. ఓకేనా, ఇప్పుడు ఇలా క్లీనింగ్ అయిపోయినాక మనం ఏం చేయాలి, కొత్త ఫిల్మ్ అనేది వేయాలి. ఓకేనా, గ్లాస్ బ్రేక్ అయిపోతే ఏం చేస్తాం, కొత్త గ్లాస్ వేస్తాం. కట్ చేసేటప్పుడు ఫిల్మ్ డ్యామేజ్ అయిపోతే కొత్త ఫిల్మ్ అనేది వేయాలి. ఓకేనా, ఈ ఫిల్మ్ అనేది వేయాలంటే మనకి ఈ విధంగా ఎల్సిడి డిస్ప్లేలకి ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్ అనేది ఉండదు, ఒక 4-5 టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి. ఈ డిస్ప్లేని తీసుకెళ్ళి మనం మదర్ బోర్డ్ కనెక్ట్ చేసి మొబైల్ అన్నది ఆన్ అనేది చేసుకుంటాం. ఓకేనా, మొబైల్ అన్నది ఆన్ చేసుకున్నాక ఇది వైట్ కలర్లో వస్తుంది డిస్ప్లే. మన ట్యూబ్లైట్ కలర్ ఏ విధంగా ఉందో ఆ కలర్లో డిస్ప్లే అన్నది వస్తుంది. వచ్చిన తర్వాత దీనికి మనం ఫిల్మ్ అనేది ఇలాగా ఒక ఎల్సిడి డిస్ప్లేకి ఒక 4 టైప్స్ ఉంటాయి ఎల్సిడి ఫిల్మ్స్. ఓకేనా, ఆ ఫిల్మ్స్ తీసుకొని మనం ఇలా పెట్టి చెక్ చేసుకుంటాం. ఓకేనా, పెట్టి ఇలా చెక్ చేసుకుని మనకి ఏ సైడ్ పర్ఫెక్ట్గా వస్తుందో చూస్తాం అనమాట. ఓకేనా, అన్ని వైపులా చెక్ చేసుకోవాలి. ఈ ఫిల్మ్ సెట్ అవ్వలేదు పక్కన పెట్టేసి ఇంకో ఫిల్మ్ చూసుకుంటాం. ఓకేనా, సెట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఈ టైప్లో మంచి అన్ని కలర్స్ మనకి వచ్చాయి అని అంటే ఆ సైడ్ గమ్మింగ్ ఉందా లేదా అనేది కూడా చూసుకుంటాం అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ సెట్ అయ్యింది, సెట్ అయ్యేటప్పుడు ఈ సైడ్ గమ్మింగ్ ఉందా లేదా అనేది కూడా చూస్తాం. ఓకేనా, గమ్మింగ్ ఉంది కాబట్టి ఆ సైడ్ పర్ఫెక్ట్గా మనకి అది వేయడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అది వేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ని కట్ చేసుకుంటాం. ఓకేనా, ఆ లెంత్ని కట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అదేంటి ఫస్ట్ లేయర్ రిమూవ్ చేయాల్సింది. దీంట్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి అని అంటే 3 లేయర్స్ ఉంటాయి. ఓకేనా, ఈ ఫస్ట్ లేయర్ రిమూవ్ చేసి మనం దీనికి ఫిక్స్ చేయాలి. ఈ ఫస్ట్ లేయర్ రిమూవ్ చేయాలంటే ఈ లేయర్ తీస్తాము. ఇది కూడా ఓసిఏ టైపే. ఒకసారి మనకి గమ్మింగ్ అంటిందంటే అది రిమూవ్ అవ్వదు. వేసేటప్పుడే జాగ్రత్తగా డస్ట్ లేకుండా ఏది లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 లేయర్స్ కదా, ఈ లేయర్ మనం తీయాలంటే ఒక లేయర్ ఇలా తీసి ఈ ఫింగర్స్తో మనం పట్టుకొని రోలర్తో ఒక 100 గ్రామ్స్ ప్రెజర్ ఇచ్చి మనం ఈ విధంగా మూవ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, రోలర్తో ఒక 100 గ్రామ్ ప్రెజర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు కూడా ఈ లెన్స్ స్పాట్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఒక 1 mm పైకి, అక్కడ మనం దగ్గరగా చూసుకుంటే డిస్ప్లే లైటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, అక్కడ నుంచి ఒక 1 mm పైకి ఈ ఫిల్మ్ అనేది అప్లై చేసి రోల్ అనేది చేసుకుంటాం. ఫ్యాన్ ఆఫ్ కదా, ఈ ఫిల్మ్ లేయర్ని ఫస్ట్ ఇలా పట్టుకుంటాం. ఓకేనా, పట్టుకునేటప్పుడు ఈ ఫింగర్ అనేది ఇలా స్టిఫ్గా దీనికి కదలకుండా మనం స్టిఫ్గా ఇలా పెట్టాలి. ఓకేనా, ఇలా లూజ్గా ఉంచితే ఇలాగ షేక్ అవుతుంటుంది. షేక్ అవ్వకుండా ఈ విధంగా ఇలా పెట్టాలి. పెట్టేసి ఒక 100 గ్రామ్స్ ప్రెజర్తో మనకి ఇది అప్లై అనేది చేస్తాం. ఓకేనా, ఫిల్మ్ అనేది ఫిక్స్ అనేది దీనికి అయిపోయింది. ఇప్పుడు ఒక వేస్ట్ లేయర్ తీసాము. తీసేటప్పుడు నేను ఏం చేశాను, ఇది ఇలా పట్టుకొని వేస్ట్ అలా అంటించేటప్పుడు ఇది అలా మూవ్ చేసుకుంటూ వచ్చాను ఈ ఫింగర్స్తో స్టిఫ్గా ఉంచాను అనమాట. ఓకేనా, అది అలా మూవ్ చేస్తాం. అది మనకు ప్రాక్టీస్ అవ్వాలంటే ఈ ప్లాస్టర్ ఉంది కదా, ఒక 10 సార్లు అలా వేసి తీసామంటే ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు స్క్రాచెస్ పడకుండా ఇంకొక లేయర్ ఉంటుంది, ఆ లేయర్స్ రిమూవ్ అనేది చేసుకుంటాం. ఓకేనా, అవి చేస్తే ఈ విధంగా ఫిల్మ్ అనేది మనకి అప్లై అనేది అవుతుంది. మనకి లెన్స్ స్పాట్ ఎప్పుడు కూడా బయటకే ఉండాలి. లెన్స్ స్పాట్ అనేది దీనికి ఎప్పుడు కనెక్టింగ్ అయ్యి ఉండకూడదు. నెక్స్ట్ సైడ్స్ అవన్నీ నీట్గా ఇలా కత్తిరితో మనం కట్ చేస్తాము. ఎడ్జెస్కి వచ్చేటప్పటికి మనం కట్ చేసేటప్పుడు మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఈ ఫిల్మ్ అనేది కట్ చేసామనేది తెలిసిపోద్ది. ఎందుకంటే ఇంకో లేయర్ కట్ చేసేస్తాం అనమాట, గ్లూ లేయర్ కాకుండా, అప్పుడు తెలిసిపోద్ది. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసాం కదా, మంచి షార్ప్ బ్లేడ్, కొత్త బ్లేడ్తో మనం ఈ కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. డిస్ప్లే షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్లో కటింగ్ అనేది చేయాలి. ఫిల్మ్ అనేది మనం అప్లై చేస్తాం.
ఫిల్మ్ అప్లై చేసిన తర్వాత మనకి ఫిల్మ్ అయిపోయింది, పాడు చేసిన ఫిల్మ్ అప్లై చేసాము. ఇప్పుడు బ్రేక్ అయిపోయిన గ్లాసు కొత్త గ్లాస్ని తీసుకొచ్చి దీనికి ఫిక్సింగ్ అనేది చేసుకుంటాం. గ్లాస్ ఉంది కదా, దీనికి స్టిక్కర్ తీసి పెట్టి డైరెక్ట్గా పంచింగ్ మిషన్లో పెడతాము. ఇప్పుడు ఈ ఫిల్మ్ వేసేటప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న బబుల్స్లా ఏమైనా వచ్చాయనుకోండి, మనం చేత్తో దాన్ని పామకూడదు. ఏం చేయాలంటే డైరెక్ట్గా మనకి మిషన్ పక్కన బబుల్ రిమూవ్ మిషన్ అనే ఒకటి ఉంటుంది. దాంట్లో ఏం చేస్తామంటే ఒక 2 నిమిషాలు ఇది ఆన్ చేసి 2 నిమిషాలు పెట్టామనుకోండి, చిన్న చిన్న బబుల్స్ ఏమైనా వచ్చినా ఆ బబుల్స్ అనేవి పోతాయి. ఓకేనా. డస్ట్ ఉండేటప్పుడు డస్ట్ అయితే పోదు, బబుల్స్ అయితే ఆ మిషన్లో పెడితే మనకు ఆటోమేటిక్గా పోవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా క్లాస్లోని, ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ ఒక ఎల్సిడి డిస్ప్లే తీసుకొచ్చి నీట్గా ఫ్రేమ్ అవుట్ అనేది చేశాను. ఓకేనా. మీకు కూడా ఎల్సిడి డిస్ప్లేస్ ఇస్తారు, నీట్గా ఫ్రేమ్ అవుట్ అనేది చేయండి. ఫ్రేమ్ అవుట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, ఏదైతే గ్లాస్ బ్రేక్ అయిందో ఆ గ్లాస్ని డిస్ప్లే నుంచి సపరేట్ అనేది చేయాలి. ఆ సపరేషన్ అనేది నేను ఏ విధంగా చేశాను, కటింగ్ వైర్తో 0.03 mm కానీ 4 mm కానీ కటింగ్ వైర్తో నేను చెప్పిన ప్రికాషన్స్ ద్వారా నీట్గా కటింగ్ అనేది అందరూ స్టార్ట్ చేయండి. ఓకేనా. కట్ చేయడం, ఫ్రేమ్ అవుట్ చేయడం, కట్ చేయడం, ఫ్రేమ్ అవుట్ చేయడం, కట్ చేయడం వచ్చింది అనుకోండి. ఫిల్మ్స్ ఇప్పుడు నేను ఏ విధంగా తీసానో ఫిల్మ్ కట్టర్ల ద్వారా ఫిల్మ్స్ రిమూవ్ చేయండి. ఫిల్మ్స్ రిమూవ్ చేసి దాన్ని గ్లూ అంతా నీట్గా క్లీన్ చేసి కొత్త ఫిల్మ్స్ అనేవి బబుల్స్ లేకుండా వేయండి. వేసిన తర్వాత నేను మిషన్ ఆపరేటింగ్ ఎలా చేయాలి, కొత్త గ్లాస్ని ఏ విధంగా నామినేషన్ చేయాలన్నది నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఓకేనా. ఒకేసారిగా చెప్తే మీకు కూడా అర్థం కాదు. ఇది మీకు ఏంటంటే ఫ్రేమ్ అవుట్ చేయడం, కట్ చేయడం, ఫిల్మ్ వేయడం ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మిషన్ ఎలా ఆపరేటింగ్ చేయాలి, ఎలా పంచింగ్ చేయాలి, ఎలా ఫిక్సింగ్ చేయాలన్నది నేను చెప్తాను. ఈరోజు ఎల్సిడిని కంప్లీట్ చేద్దాము, రేపు వచ్చి ఎల్ఈడి, నెక్స్ట్ డైనమిక్ డిస్ప్లేస్ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి ఈవినింగ్ వరకు. మీకు ఇది వచ్చింది అని అంటే నెక్స్ట్ క్లాస్ నేను స్టార్ట్ చేస్తాను.